చిట్టి తల్లి బయట ఇంకెంత మంది ఉన్నారు అని. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. నా మీద కొట్టేసి చెప్పి ఎవరు లేరని. నా ముందర కాకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి చాటింగ్లు చేస్తున్నావు, అన్ని చూస్తున్నా కథలన్నీ. చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. దాని దగ్గర ఉన్నావు కదా ఇప్పుడు. మా ఆవిడ చెప్పింది మనం జాగ్రత్త పడదాము అని చెప్తావా? చూడొద్దే నన్ను చూడొద్దే, చురకత్తిలాగా నన్ను చూడొద్దే. ఉండిపో ఉండిపో ఉండిపోవే, గుండెల్లో చప్పుడైనాతో. ఎవరు తగిలినారే నాకా? జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే. నేను అవసరం లేదు, అందుకనే నేను పిలిపించాను. నేను ఫోన్ లో మాట్లాడే మాటలు కాదు ఇవన్నీ, డైరెక్ట్ గా మాట్లాడే మాటలు కాబట్టి నేను ఏంటి ఇరిటేషన్ అన్నా చెప్పు. ఎన్ని రోజులు సాగిస్తావు ఇలా? ఎవరిది అది? దాన్ని నిన్ను జుట్టు ఇడ్చుకొని కొడతా చెప్తున్నా. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఎందుకు మా ఊరికి టార్చర్ చేస్తావు? పని చేసినాక టార్చర్, నీకేదో టార్చర్. పని చేసినాక బాగా టార్చర్, బాగా బాగా. మరి అక్కడ మంచిగా ఉండడం, ఇక్కడ రాగానే గొడవ వేసుకోవడం. ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది, ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుంది. ఈడికుంది చెప్పు ఫస్ట్ ఎవరిది అది తెలియాలి. దాంట్లో మంచిగా ఫోటోలు దిగావు, మంచిగా నేను లేనప్పుడు ఫోన్ మాట్లాడుతున్నావు, నేను నా ముందర కాకుండా వాష్రూమ్ లోకి వెళ్ళి చాటింగ్లు చేస్తున్నావు, అన్ని చూస్తున్నా కథలన్నీ. ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా? అయితే చేస్తానని ఒప్పుకున్నావు, నేను తప్ప ఏమన్నాను, నేను తప్ప మనసులో ఎవ్వరు లేరన్నావు. ఇప్పుడు ఏంది నీది? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అది నాకు అవసరం లేదు, మా తమ్ముడు ఎలాగో వచ్చాడు ఆఫీస్కి వెళ్ళి ఇంకా రాలేదు కాబట్టి నేను అంతా వెళ్ళిపోతా. నేను దానికి ఇంకా తెలీదు చెప్తున్నా, తెలిస్తే నీకు బాగుండదు. నిన్ను దాన్ని మామూలుగా కాదు మళ్ళీ. ఎవరితో లేదు అనవసరంగా మాట్లాడుతుంటే చాటింగ్ అవసరమా నీకు? ఎవరితో చూస్తున్నానే, ఎవరున్నారు ఎవరు లేరు. వెళ్ళేసి వచ్చావు కదా, మళ్ళీ ఎవరున్నారు ఎవరు లేరు అంటే చెక్ చేసుకో. నాకు అవసరం లేదు, అన్ని డిలీట్ చేసుకున్నాక నాకేం చెప్తున్నాను? అనవసరంగా టార్చర్ చేయ మాకు. నువ్వు టార్చర్ టీచర్ కాదు కానీ మమ్మీ నాకు అవసరమే లేదు, నేను వెళ్ళిపోతా చెప్తున్నా. నీ నుంచి నాకు దూరమే అవసరం. నాకు నీకు దగ్గరగా నేను బతకలేను. అంత నాకే అదో నువ్వు నిజంగానే అలా తయారు చేసేలా ఉన్నానండి, అర్థమైందా? తయారు చేసి అయిపో, ఇంకా మంచిదేలే నాకు. ఇప్పటికి కంటిన్యూ కూడా చేస్తున్నావు, అప్పుడు కనిపించి చేస్తావు. దానికి దీనికి డిఫరెన్స్ ఏముంది? ఓ పెద్ద చెప్తున్నావు, ఇప్పుడు ఇంత చెప్తున్నా నీకు నిద్ర వస్తుందా? కనీసం తాగింది ఇల్ల నీవే ఆల్రెడీ తాగేసి వచ్చింటా ఎవరి దగ్గరనా? ఎవరి ఇచ్చింటా కూల్ వాటర్ అని ఇంకేమన్నా? నాకు అవసరం లేదు, అయినా నేను నుంచి దూరం అయిపోవాలని అనుకుంటున్నా. మమ్మీ వద్దు, మనకి పాప నువ్వు నేను హ్యాపీగా ఉన్నావు, అర్థమైందా? హ్యాపీగా ఉన్న లైఫ్ లో ఎత్తుకే వాళ్ళందరూ నీకు. వాళ్ళందరూ ఎవరున్నారు? ఎవరు లేరే. ఎవరు లేరండి? వాళ్ళందరూ దూతలే. అదేంటో అంత మాట తీసావు? వాళ్ళందరూ దూతలే, మన చుట్టూ తిరుగుతూ ఉంటారు అంతే. నాకు నా మీద కొట్టేసి చెప్పి ఎవరు లేరని చెప్పు. లక్కీ మీదే నా మీద పిల్లల మీద కొట్టేయండి. మరి సార్ నా మీదనే నీ మీద కొట్టేయండి అంటే ఉన్నారనే కదా అర్థం. ఒట్టేయకూడదే. అంటే ఉన్నారనే కదా అర్థం. ఒట్టి వాటి ఏమన్నావు? మనసులో నేను తప్ప ఎవరు లేరమ్మా అని అన్నావా లేదా? ఇప్పుడు ఏంటి నువ్వు నా మనసు మీద ఒట్టేసి చెప్తున్నాను. అంతా ఏ కొట్టుకు మేము ఎన్ని చూసినాంలే అని మాకు అవసరం లేదా? మమ్మీ ఫస్ట్ నాకు మనది చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. పెద్ద కుటుంబం తయారు చేస్తున్నావా ఇప్పుడు నువ్వు? లేదా పాప ఉంది, నెక్స్ట్ బాబు వస్తాడు. అవన్నీ ఓపిక ఉంటే ఇంకో పాప, లేదంటే ఇంకో బాబు. మా ఇద్దరితోనే పెద్ద. మేము ఇద్దరు ఉన్నప్పుడే మీరు అంతమంది దగ్గర వెళ్ళొస్తే ఇంకా అందరు ఉన్నప్పుడు గుంపులో గోవిందనే. ఇంకా మాకు ఆ గుంపుడు ఏదో మన ఇంట్లో తయారు చేసుకుందాం మమ్మీ. చాలా నేర్చుకోవాలయ్యా, పుణ్యాత్ముడివి. ఆ పుర్రెలో ఎన్ని తెలివితేటలున్నాయో. నేను సీరియస్ గా మాట్లాడినప్పుడు ఇలాంటి చెత్త క్వశ్చన్ నాకు చెప్తున్నా.
చెప్పు first. మమ్మీ నాకు నువ్వు తలనొస్తుంది. ఎవరిది అది ఎవరితో తెలియదు. ఎవరిది అది ఎవరితో తిరుగుతున్నావు? బండి మీద బైక్ మీద బ్యాక్ సీట్ మీద నేను కదా ఉండాల్సింది. ఎవరి మీద కూర్చోబెట్టుకొని తిరుగుతున్నావు? ఎవరిని ఎక్కించుకోలేదు మమ్మీ, ఆ? ఎవరిని ఎక్కించుకోలేదు. ఎవరు బండి చూసి ఎవరిని చూసి బండి మీద నువ్వు తిరగడమే పెద్ద గొప్ప అంటే నీ వెనకాల ఇంకొకటి కూడా కావాలా? మమ్మీ నాలాంటి బండ్లు, నాలాంటి షర్ట్లు, నాలాంటి పర్సన్లు చాలా మంది ఉన్నారు అని ఇట్లా చెప్పుకొని బతకాలి ఇంకా. ఎన్నిసార్లు మోసం చేస్తావో చూద్దాంలే. నేను కూడా నేను చూడలేను అప్పటి బంగారం నీ చేతి నుంచి ఆ చల్లని వేడి ఛాయ్ తాగనుంది బంగారం. నాకు అవసరమే, నేను ఇయ్యను ఇంకా. నేను నా చేతితో నీకు అన్నం కాదు కదా, నీళ్లు కాదు, ఏమి ఇయ్యను, నాకు అవసరమే లేదు. మమ్మీ నేను ఫస్ట్ నీకు నిద్ర వస్తుంది. అసలు ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? అల్లెపు వచ్చింది మమ్మీ, నిద్ర వస్తుంది. చక్రం పోలే మనసు సుందర వేళ. అంత అలసిపోయి వచ్చావు అక్కడి నుంచి ఇప్పుడు? పని చేసి బాగా ఏమంతా చేసిందో కాదే చేశాను. చూస్తున్నా నీ మీటింగ్ లేంది, చాటింగ్ లేంది అన్ని చూస్తున్నా, అన్ని గమనిస్తున్నా. సరేలే గమనించినావు కదా, సరే పొద్దున్న మాడుకుందామే. ఏంటి పొద్దున? ఇస్తే టీ ఇస్తే రోజు ఇదే టాపిక్ ని నేను రోజు కంటిన్యూ చేయలేను. సరే ఒక పని చేయి, టీ ఒక గంట సేపు కూర్చొని మాడుకుందాం. ఇప్పుడు ఒక గంట పిల్ల నిద్రకు వచ్చింది మే చూడు. పిల్ల కూడా అలసిపోయింది. ఆ పిల్ల ఏమంటే మాటలు రావట్లేదని ఊరుకుంది పిల్ల. నేను కూడా నిద్ర వస్తుంది, నేను కూడా పడుకుంటా. నాకు ఏడ్చి కళ్ళంతా ఇదే కాయలు వేసినాయి. నాకు కూడా నిద్ర లేక కళ్ళు కాయలు కాసినాయి. ఆకలేస్తుందంట. ఆకలేస్తే పాలి, నాకు నిద్ర వస్తుంది టీ. పాలు కావాలంటే ఫస్ట్ నేను తిండి తినాలి. నువ్వు ఇలా పెడితే నేను తిండేలా తినాలి. చెప్పిన పార్సల్ ఇస్తున్నాయి కదా. నువ్వు ఎవరికి దాని దగ్గర తెలుసుకొని అది నాకు ముఖానికి పడేస్తావా? ఆంటీ తెలుస్తుంది ఫేమస్ ఆంటీ అంట. చాలా బాగా దాని దగ్గర తిరిగి అంకుల్లా తయారవుతున్నావు కానీ. చాలా బాగా చేస్తది వంట. దాని దగ్గరే ఉన్నావు కదా ఇప్పుడు. తినేసి వచ్చిన స్నాక్స్. సర్లే చూస్తా ఎంతవరకు చేస్తావు. దాని కాదు మే రెస్పెక్ట్ నీ నుంచి నేను దూరం వెళ్ళిపోతా అంతే. నేను దూరం వెళ్ళిపోవడానికి నేను ఏం అవసరం లేదు. మీ అమ్మ నీకు నుంచి అంత దూరం ఉంటే అంత బెటర్. నేను లేదు మే ఏమన్నా నువ్వు ఏమన్నా నేను నా బంగారం నువ్వు ఇది బంగారం ఇది అని చెప్పాను కదా. సిట్టి బంగారం నా దగ్గర సిట్టి బంగారం అనేది పైన బయట వెళ్ళి బంగారం సింగారం అనుకుంటే వాళ్ళ దగ్గర ఉంటున్నావు కదా. ఇంకా నేనెందుకు నీకు? నాకు ఒకటే బంగారం తెలుసు, అది నువ్వే. ఉండిపోవే గుండెల్లో చప్పుడైనాతో. నువ్వు ఇలాంటి డైలాగ్ ఏమి వేయకు, నాకు అవసరం లేదు. ఇంకా విని నాకు నా మనసులో ఉండే ఒకటే చోటు, అది నువ్వే. చెప్పి ఏమో కవితలు రాసినారేమో. మన ప్రేమ గుర్తు చూడాలా, మనకి ఎవరు లేరు, నీకు నేను నాకు నువ్వు అంతే. మన ప్రేమ గుర్తు మన బిడ్డే. తులేని ఏదో మైకం ఆగమన్నాగనంటోందే. నాకు గుర్తుది, నీకు సంబంధం లేదు. ఎంతమంది గుర్తులున్నాయో నీ దగ్గర. నువ్వు నచ్చి మనసొచ్చి ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తుంటే కను పాపల్లో కొనుకుండా అవన్నీ గుర్తులు తీసుకుంటే ఇంకా ఒక రూమ్ లో మంచిగా షోకేస్ కూడా పెట్టుకోవచ్చు. పిల్ల నిద్ర వస్తుంది, నాకు నిద్ర వస్తుంది, మంచిగా కొనుక్కుందాం. పొద్దు నాకు అవసరం లేదు. ఆయన నాకు నీ నుంచి దూరం వెళ్ళిపోతా. నాకు నువ్వు అవసరమే లేదు. నువ్వు ఇలాంటి బయట నాకు అవసరం లేదు. ఎవరు జరిగినా నీకు ఎవరు తగ్గినారే నాకా? జంట మధ్య చేరి వేరు చేసే దారే నాదే అన్నాదే. ఎవరు తగ్గినారే నాకా? వెళ్ళిపోతా నువ్వే బయట నవ్వు వస్తుంది. ఎవరు వెళ్ళిపోతా ప్రూఫ్ చూపి. నేను చూపినా? ప్రూఫ్ చూపి. ఎన్ని చూపించినా నేను? ఇవన్నీ లెక్కనా? అన్ని డిలీట్ చేసుకుని ప్రూఫ్ చూపిమంటావా? నీవు చేసి నాకు చెప్పకు, అర్థమైందా? నేనేం చేయట్లేదు. ఓవర్ యాక్షన్ చేయకుండా ఈ మధ్య వెళ్ళిపోతా నాకు అర్థం అవుతలేదు. ఎవరు నేను చెప్తున్నందుకు రివర్స్ నాకే మళ్ళీ అడిగి మళ్ళీ డైవర్ట్ చేయాలంటే పాపం కదా, ఆడపిల్ల ఫీల్ అవుతుంది కదా అని ఆలోచన చేసి సైడ్ కుంటున్నా. అర్థమైందా? నువ్వు చేసావు నా మీద మాకు అర్థమైందా? మరి బయట అది నేర్పించి పంపించింటది ఎవరికి దాని అమ్మ. దాని కోసి కారం పెడతా చెప్తున్నా. నిన్ను దాన్ని
ఉన్నారులే. ఇంకొకసారి రెడ్ హ్యాండెడ్ గా దొరకలా ఉంటది, ఇంకా మామూలుగా ఉండొచ్చు. సరే అది చూసుకున్నా కానీ అంటే ఇప్పుడు దొరకకుండా ఇప్పుడు పోయి మళ్ళీ మేనేజ్ చేస్తావా? ఇప్పుడు మా ఆవిడ చెప్పింది మనం జాగ్రత్త పడదాము అని చెప్తావా? చూడొద్దే నన్ను చూడొద్దే చురకత్తిలాగా నన్ను చూడొద్దే. మా ఆవిడకి డౌట్ వచ్చింది, ఇప్పటి నుంచి కాల్స్ తగ్గిద్దాం, చాటింగ్ తగ్గిద్దాం అనేసి చెప్తావా? ఆహా, పోగానే గొడవ వేసుకోవద్దు, పోయి పడుకోనింది అది. నాకు నిద్ర వస్తుంది, చాయ్ ఇస్తే కనసేపు ఆడతా, లేదంటే పండుకుంటా. నా బిడ్డకు ఏంది చాయ్? నా చేతో చాయ్ కూడా ఏమి ఇయ్యను. దాని దగ్గర తాగేసి వచ్చింది మళ్ళీ నా దగ్గర. చచ్చిపోతాయి ఆల్రెడీ అది కూడా ఏమైనా ప్లాన్, నాకు వేయాలని ఏమైనా ప్లాన్ లో ఉన్నారేమో ఇద్దరు కలిసి. బంగారం చిత్తల్లి ఏందన్నా చూడన్నా మన ఇంట్లో మన ఇద్దరికి మీరే ప్రాణం అంటారు, బయట వెళ్ళాక ఇంకొకరు ఉంటారు. చిత్తల్లి మా చూడు నువ్వని చెప్పే నిన్ను మీ అమ్మని ఎంత అది కూడా అంటుంది, దాని మాట రాదు. నాలాంటి చిట్టి తల్లి బయట ఇంకెంత మంది ఉన్నారు అని. నా టైం బ్యాడ్ రా, పరిస్థితులు బాగలేక ఇలాగయ్యాను. అదొకటే నా చిట్టి బంగారం, ఇది నా బంగారం కొడుకు. అవసరం లేదు ఆ పిల్ల నీ ఫస్ట్. ఆ పిల్ల నీ దగ్గర ఉండడానికి ఇష్టపడతలేదు. ఏమే ఎందుకు తిడుతున్నావు నువ్వు? నా దగ్గర రాకుండా అంటే రాదు, ఎందుకు వస్తుంది? నా దగ్గరికి ఎందుకు రానియకుండా చేస్తున్నాను? నువ్వు అట్లా రాదు. ఇది నా ప్రాణం, నా తల్లిది. ఏమే ముద్దు పెట్టకు దానికి, చెప్తా కొడతా. ఇది నా బిడ్డ, నా ప్రాణం ఇది. రా నాన్న, అది నా దగ్గరకు వస్తానంటుంది. దా. ఏమి నాన్న నాన్నవా అనదు, ఎందుకంటది? లేలే నాన్న, ఆ పిల్లని ఏడిపియకు, ఆ పిల్ల నా దగ్గరకు వస్తానంటుంది. వస్తా దాన్ని. నీకు కూడా తెలిసిపోయింది నాన్న, అప్పుడే తెలిసిపోయింది. ఎంత తెలివైన దాన్ని నువ్వు కూడా. సరే నేను అలసిపోయినా, ఇప్పుడు గొడవ ఓపికలు లేదు, పొద్దున మాడుకున్నాం. సరే వాళ్ళకి ఒకసారి చెప్పు, వాళ్ళకి ఒకసారి చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇట్లా పట్టుకో, కనిపిస్తుందా? ఏమైనా కనిపిస్తుందా? ఏమన్నా కనిపిస్తుంది. ఏమి? నాకు నీకు నా మీద ఉన్న ఎంత ప్రేమ కనిపిస్తుంది. చిక్కల్లి కాఫీ కూడా చేయకుండా ఏమన్నా నా మీద ఎంత ప్రేమ ఉందో చూపిస్తున్నావు. సైకో మాకు సైకో నేనా? తల్లి నువ్వు కూడా తయారైనా అమ్మా? చూసారా ఫ్రెండ్స్, నా ప్రాంక్ వర్కౌట్ అయింది. ఓకేనా? బాగుందా ప్రాంక్? కొట్టినట్టుంది. ఎప్పుడు నా మీద అనుమానం ప్రాంక్లే చేస్తున్నావు. సో ప్రాంక్ ఇలా అయింది, అనవసరంగా జెండు బాంబు కూడా వేస్తాను. సో చూసారు కదా, ఇప్పుడు నేను రాసుకున్న జెండు బాంబు నిద్రపోవాలి కదా. సరే వాళ్ళకి చెప్పు. సో మా వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే బాయ్. ఉండిపోవే గుండెల్లో చప్పుడైనాతో.